పోస్తుంటే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద టాస్క్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లాగ్స్ సరుకు. ఈరోజు అయితే ఫ్రెండ్స్తో కలిసి చేపల ఫ్రై అయితే చేస్తున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది, ఓకేనా? అండ్ ఇప్పుడు మనమైతే అరిటాకుల కోసం కొండ మధ్యకి వచ్చాను, చూపిస్తున్నానండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం నేచర్కి చాలా దగ్గరలో ఉంటాం, అరకంటేనే నేచర్. అండ్ అక్కడ మన దగ్గరలో ఉన్న ఒక అరటి తోట దగ్గరికి అయితే వచ్చాం. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, ఆకులు కూడా మనం ఇవి కట్ చేసినప్పుడు ఏది పడతాయి కట్ చేయకూడదు అన్నమాట. నార్మల్గా ఇప్పుడు చిన్నది ఇవి ఉన్నాయి గ్రీన్ కలర్లో, సో లైట్ గ్రీన్లో కనిపిస్తాయి కదా, ఇవే కట్ చేసుకోవాలి. బికాజ్ మనము ఫిష్కి ఫుల్ రోల్ చేసినప్పుడు అవే బాగుంటాయి. సో లేత లేత ఉంటాయి చూస్తారా అవి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది లేతవే కట్ చేసుకోండి, బికాజ్ వాటి వల్ల టేస్ట్ బాగా వస్తుంది అండ్ కుకింగ్ కూడా బాగుద్ది. సో చూస్తున్నారు కదా, మనమైతే కొంచెం మనకు సరిపోయినంత సైజులో మరీ ఎక్కువ నేచర్ని కూడా వేస్ట్ చేయకూడదు మనం. అది ఉంటే మనకి ఎయిర్, ఆక్సిజన్ ఇవన్నీ వస్తాయి. అండ్ ఆల్రెడీ ఒక చిన్నది అండ్ ఇంకో పెద్దది కట్ చేసుకుందాం. సో ఈ రెండు పట్టుకొని మనకున్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు చంద్ర అవన్నీ ఎందుకు కట్ చేస్తున్నారు తెలుసు కదా, ఒక ఫిష్ని మనం తీసుకొచ్చి రోల్ చేసిన తర్వాత ఆకు దగ్గర అండ్ అవతల కొంచెం సపోర్ట్గా ఉండడానికి థ్రెడ్ ఇలా నార్మల్గా చుడతాం కదా. సో న్యాచురల్గా ఇప్పుడు ఉన్నాయి కదా, అవి లైట్గా పైన కట్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో మీకు దగ్గరలో ఎప్పుడైనా ఉంటే ట్రై చేయండి, లేదంటే చిన్న లైట్ బైండింగ్ వైర్ ఉంటుంది కదా, అది తీసుకోండి. మరీ ఎక్కువ ప్రెషర్ పడిపోతే కూడా కుక్ అనేది బాగోదు అన్నమాట. అందుకు మా గాలి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ అయితే అది కట్ చేస్తున్నాడు. సో అది ఎందుకంటే ఆల్రెడీ ఒకటి కట్ చేస్తాం అండ్ అక్కడ ఫైర్ కోసం అరేంజ్ చేసి ఉన్నాం. తీసుకొచ్చి సో బెండింగ్ వైర్ కూడా దొరికింది అలానే. అయితే ఇప్పుడు ఇలా కట్ చేయడం వల్ల లేట్ అవుతుందంటే, మనము రెండు బ్రిక్స్, ఇప్పుడు ఇటుక బిడ్డలు ఉంటాయి కదా, అవి ఇటు ఇటు ఇలా ఈ సైడ్న పెట్టేసుకొని దాని తర్వాత ఈ పైన 3 అరేంజ్ చేసి మనం ఫిష్ అనేది అక్కడ అరేంజ్ చేయాలన్నమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది. కాబట్టి మా వాడు చిన్న ట్రిక్ ట్రై చేస్తున్నాడు. అండ్ మీకు తెలిసిన విధానంలో ట్రై చేయండి, బట్ మేము మనకు తెలిసిన విధానంలో ట్రై చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మరీ ఎక్కువ లాంగ్ కూడా ఉండకూడదు అన్నమాట స్టిక్. ఇప్పుడు ఫిష్ ఎంత ఉందో దానికి సరిపోయినంత, కొంచెం ఇంత చూస్తున్నారు కదా, జస్ట్ ఇంత లాంగ్ ఉందనుకో, మనం అరేంజ్ చేసుకున్నప్పుడు ఈ 3 స్టిక్స్ ఇలా పెట్టేసి ఫిష్ పెట్టుకుంటే ఇంకా బాగా ఫ్రై అవుద్ది అండ్ లాన్ కూడా కుక్ అనేది బాగా జరుగుతుంది. అందుకని అన్నమాట ఇది. రిక్వైర్మెంట్స్ అన్నీ ఏట్ కావాలో, నాన్ వెజ్ కర్రీ మసాలా పేస్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ తెలుసు కదా, పసుపు అండ్ కర్డ్. మేము కొంచెం ఆయిల్ గట్ట మిక్స్ చేయట్లేదు కర్డ్తోనే. అండ్ కారం కొంచెం ఇది ఉండాలన్నమాట, ఇది ఉంటే టేస్ట్ వస్తుంది. ఫిష్ మసాలా అండ్ ధనియాల పౌడర్ అండ్ గార్లిక్ పేస్ట్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత అది మొత్తం ఒక పేస్ట్, ఒక ముద్దలా తయారు చేయాలి. సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం రిక్వైర్మెంట్స్ ఏటున్నాయో మొత్తం కలుపుకున్న తర్వాత ముద్దలో వచ్చింది కదా. సో తర్వాత నిమ్మకాయ అనేది కొంచెం పైన అలా వేసుకోవాలన్నమాట, వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో పైన మనం అలా పిండేసుకోవాలి నిమ్మకాయని, ఓకేనా? అయితే చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్తో వస్తే ఎక్కడైనా పీస్ఫుల్గానే ఉంటుంది. వాడికి చిన్న డ్యామేజ్ అయినట్టుంది. సో ఇలాంటివి జరుగుతుండే. అండ్ లొకేషన్ చూస్తున్నాం, నిజంగా నీలగిరి తోటలో చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం ఆల్రెడీ అవన్నీ రెడీ చేస్తున్నాం, చూస్తున్నారు కదా, ఫిషెస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ పేస్ట్ కొంచెం నీట్గా ఎప్పుడు మనం అప్లై చేస్తామో అప్పుడే మాట నీట్గా క్లీన్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి. సో ముందు క్లీన్ చేసుకోవడం ఇలా అలా ఏమొద్దు. అండ్ అప్పటికప్పుడు ఫిష్ని క్లీన్ చేసుకొని ఫ్రెష్గా తీసినట్టు మేము చూస్తున్నాం. జస్ట్ ఇప్పుడే ఇంకా వాటర్తో కడిగి కొంచెం అది ల్యాగ్ అయిపోద్ది, మరి వాటర్తో కడిగిన ఇవన్నీ చూపిస్తే. సో ల్యాగ్ ఎందుకు అని చెప్పేసి నేను అవి ఏం తీయలేదు. సో చూస్తున్నారు కదా, మన దగ్గర అయితే పేస్ట్ అంతా కలుపుతున్నాం. సో పేస్ట్ అంతా కలిపేసిన తర్వాత అయితే ఫిష్ పైన అప్లై చేస్తాం. సో అప్లై చేసే ముందు ఆ ఫిష్ వే ఆఫ్ కటింగ్ ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తుంటాను. అండ్ చూడండి,
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కలిపిన ముద్ద ఉంది కదా, అదైతే నీట్గా కట్ చేసుకొని అయిపోయింది, అలా వేయాలి. అండ్ ఒక పక్క అయిపోయింది, ఇంకో పక్క తిప్పుతున్నాం. అండ్ దాని తర్వాత సేమ్ ప్రాసెస్ ఫర్ దిస్ ఫిష్ ఆల్సో. ఇద్దరు పక్కన ఒకటి పడతావాడు. కాదు కరివేపాకు పైన మళ్ళీ ఎడతా నాకు. అదే ప్రాసెస్ ఉల్లిపాయలు కూడా వేస్తే బాగుంది కదా. వద్దు ఉల్లిపాయలు వద్దురా, ఉల్లిపాయలు మరి ఎందుకులే, ఫిష్ కదా. పైన ఫుల్గా నీట్గా రాసుకుంటే అయిపోయింది. దీనికి ఇంకొంచెం పైన ఫోల్డ్ చేద్దాం. దీనికి మళ్ళీ ఇంకో లేయర్ వేద్దాం. ఇంకో లేయర్ వేసి మళ్ళీ అప్పుడు అది తీసుకొచ్చాం కదా, అది నీట్గా పెట్టేద్దాం. ఇంకో లేయర్ ఫోల్డ్ ఇంకో లేయర్ చుట్టుకుంటే బాగుంటుంది. మ్యాచ్ బాక్స్ అక్కడే పక్కనే. అది వెలుగుతుందిరా, వెలుగుతుందిరా, పెట్టిందా మరి. Hello friends, always welcome you. Tata, come on. ఎట్టుదాం పైకి. నీట్ ఉడికిపోయింది భయ్యా. ఏ ఫిష్ అరే బాగుంది ఫ్రెండ్స్. తీసారా? లేపే చాలు చాలు, మొత్తం కాదు, అది లేపు, మొత్తం లేపు. దీనమ్మా చాలు చాలు, ఇంకెందుకు వద్దా? కంగాలి చాలు, మళ్ళీ ఇది పడేడు. చిన్న ముక్క బయట చల్లు, చిన్న ముక్క చల్లేద్దామా? తినేసిన తర్వాత నువ్వే తినేసి రేటాడు. ఎక్కడ రా తిన్నాను. చూసాక ఫ్రెండ్స్, చాలా నీట్గా అంటే నీట్గా కుక్ అయింది. చిన్న తింటాను. తోపు అంటే తోపు నిజంగా. పెద్దదే, ముళ్ళు ఉన్నారా? ఉంటాయి మరి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. లైఫ్లో ఫస్ట్ టైం అట ఫిష్ ట్రై చేయడం, బట్ చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. లేదంటే అల్యూమినియం కాయిల్ ఉంది కదా, అది కూడా ట్రై చేయొచ్చు. బట్ న్యాచురల్గా నిజంగా బాగా కుక్ అయ్యా. చూస్తున్నారుగా, ముళ్ళులు ఉన్నాయి, కొంచెం చూసుకొని తినండి. ఓకేనా? తినండి అట, మనం చేసుకున్నప్పుడు చూసుకొని తింటారు బాగా. అంతే కదా ఫ్రెండ్స్? దారా నువ్వేరా? తమ్ముడు టేస్ట్ ఎలా ఉందిరా? వేరే లెవెల్ సూపర్. అటో ఏది ఇచ్చాడు పైకి, బాగుందా? సూపర్ అండి, నిజంగా బాగుందా? చెప్పు మరి మన వాళ్ళకి. బాగుంది. ఏ రాయ్ చంద్రాయ్ బాస్ ఎలా ఉంది? బాగుందా? వెనక్ కొంచెం ముళ్ళునా స్లో తినా, లేదంటే గుచ్చేసుకుంటా. యూ నో దట్ గాయ్, గేమ్ బాయ్, స్లో మ్యాన్, ఇంట్రోవేట్,
ఎక్కడికి వెళ్ళినా జిడ్డు గడేవాడు. ఇప్పుడు ఫోటోలు తీద్దామని కూడా అవతల వెళ్ళిపోయాడు. సో ఫైనల్గా తిన్నకొచ్చి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీరే చూసారు కదా ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. మేము ఏటేట్ యూస్ చేసాం, ఎక్విప్మెంట్స్ అన్నీ మీకు తెలిసిందే కదా. బట్ నిజంగా మామూలుగా తందూరి ఇవి కాల్చున్నాం, చికెన్ వింగ్స్ ఇలా అన్నీ ట్రై చేసాం కానీ బట్ నేను ఎప్పుడు ఫిష్ ట్రై చేయలేదు. ఇది ఫస్ట్ టైం. నిజంగా ఫిష్ చాలా అంటే చాలా బాగా ఉడికింది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా, ఓకేనా. అండ్ మన వీడియోలో నేను ఎప్పుడూ చెప్తుంటాను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడే ట్రై చేయండి బాగుంటుందని. బికాస్ నార్మల్ టైమ్స్లో అంత ఫీల్ ఉండదు, కిక్ ఉండదు. ఫ్రెండ్స్తో ఉంటేనే కొంచెం నవ్వుకుంటూ ఇటు అటు బాగుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి, అప్పుడే కొంచెం థ్రిల్గా ఉంటుంది, ఓకేనా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద టాస్క్. నిజంగా చేప టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈడొకడే చూపించండి లేరా. సో ట్రై విత్ యువర్ ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ ఇన్ టచ్ విత్ మీ యువర్ లక్కీ లాక్స్ అరకు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, లవ్ యూ ఆల్, కీప్ ఇన్ టచ్.